ఇప్పుడంటే తీర్ కార్లు మార్కెట్లకు వచ్చినాయి గాని అప్పట్లా 2-3 తీర్ల కార్లే చూస్తుండే. అంబాసిడర్ కార్లా ఎవరన్నా వస్తుర్రంటే మస్తు ఇల్వ. ఇప్పుడు చూద్దామన్నా కానరాకుంటాయినాయి. ఇంత టెక్నాలజీ వెరుగుడుతోని కొత్త మోడల్లా కార్లు వస్తున్నాయి. ఓటి మంచిగా అనిపించే వరకు దానికి మించి ఇంకోటి రావట్టే కొన్నొద్దులకే. ఇప్పటిదాకా మీరు చాలా కంపెనీల కార్లు చూసుంటారు, కానీ గిసొంటి కార్ మాత్రం పక్క ఏడ చూసుంటారులా. ಹೊರಕ್ಕೋ బెడ్ గట్లురుకుతది అని పరిశాన్ అయితాండ్రులే. బెడ్ కార్ మళ్ళా స్టీరింగు, బ్రేకులు, క్లచ్, సైడ్ అద్దాలు, డీజిల్ ట్యాంకు, 4 పయ్యలు పతొక్కటున్నాయి. ఇక మంచము, పరుపు, మెత్తలు. అల్కగా చెప్పాలంటే ఉరుకుతున్న ఓపెన్ బెడ్రూమ్ అనుకోరాదుర్రి. అన్న పేరు నవాబ్ షేక్, ఉండేది కలకత్తా. ఆంధ్రాసొంటిది నాకుంటే కిక్కేముంటది అనుకుండో ఏమో. గీతీర్ల మార్చి పడేసిండు. 2 లక్షలు ఖర్చయిందట. పైకం జాలకుంటే ఇంటామె బంగారంగిన అమ్మేసిండంటే ఎంత కాయిష్ పడ్డాడో చూడుర్రిగా. అట్లాని బజ్జోని నడపరాదు గాని పరాకతిగా ఊకోవచ్చు. నన్ను చూడుర్రి, నా కార్ని చూడుర్రి అన్నట్టుగానే ఇదేసుకొని రోడ్డు మీదకొస్తే చూసినోళ్ళంతా మన లెక్కనే పరిశాన్ అయి వీడియోలు గుంజుడే గుంజుడు. పేరుకు తగ్గట్టే నవాబు లెక్కనే ఫోజ్ కొట్టబట్టే. ఏ రైట్గా మంచిగానే తయారు చేసినావు గాని పార్కింగ్ చేసే కడ జర పైలమన్నా. కుక్కలు కోతులు నీ బెడ్డును వాడుకుంటాయి, చూసుకోయే జరా.